కాదు కడపలో యూరియా కొరత లేకుండా చేయాలని సిపిఐ జిల్లా అధ్యక్షుడు కాళీచంద్ర డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరియా కేటాయింపులో రైతు సేవా కేంద్రాలకు సహకార సంఘాలకు ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని పేర్కొన్నారు. అధిక ధరకు యూరియా అమ్ముతున్న డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఇక కేంద్రం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడుతోందని ఆయన ఆరోపించారు. కొరత అందులో యూరియా కొరత తీర్చాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ రోజు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. జనరల్ గా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే సాధారణ సాగు విస్తీర్ణం అంటాం. దేశంలో సాధారణమైనటువంటి ఖరీఫ్ సీజను సాగుతో పాటు రబీ సీజన్కు కావలసినటువంటి ఎరువులు అందుబాటులో ఉంచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. గత సీజన్లో దాదాపు 86 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉండేటువంటివి ఇదే సమయానికి. కానీ ఇవాళ కేవలం 36 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దాదాపు 49 లక్షల టన్నులు ఇవాళ కొరతగా ఉన్నాయి. దాని పర్యావసానం దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి కోరమండలు కావచ్చు, లేకపోతే నాగార్జున యూరియా కావచ్చు, దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఎరువులను సంబంధించినటువంటి కంపెనీలు గణనీయంగా ఉత్పత్తి తగ్గించడము, దాంతోపాటు కొన్ని ఫ్యాక్టరీలు పూర్తిగా క్లోజ్ చేయడము, ప్రభుత్వము గడిచిన ఒక 2 సంవత్సరాలుగా రాయితీ సొమ్ము ఏదైతే ఉందో రాయితీ ఆయా కంపెనీలకు చెల్లించకపోవడం వల్ల ఆ కంపెనీలు క్రైసిస్లో ఉన్నాము, మాకు డబ్బులు తెంచాలంటే దానికి మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలంగా దేశీయంగా ఉత్పత్తి తగ్గింది.